ఓకే. అడ్డం రాకుండా రేపు 28వ తేదీన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ దాదాపుగా 8,000 నుండి 10,000 కోట్ల విలువ చేసేటువంటి మెడికల్ కాలేజీల ప్రాపర్టీని అడ్డగోలుగా తన బినామీలకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి దానిని పీపీపీ విధానంలో వాళ్ళ అనుయాయులకు ఇచ్చి వాళ్ళ బినామీల ద్వారా ఆ ప్రాపర్టీని అంతా వాళ్ళు చేజిక్కించుకొని ఆ ప్రాపర్టీని నడపాలి అని ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా 28వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఈ పీపీపీ విధానానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి సంకేతం పంపించడానికి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, మెడికల్ కాలేజీలు మేము నడుపుతాము, అవే సీట్లు ఇస్తామంటున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఏదైతే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కొత్తవి ఏ విధానంలో నడుపుతూ ఉన్నారో ఆ విధానంలోనే నడపాలి, అంతే ఫీజు వసూలు చేయాలి. ఏదైతే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ ఎక్కడ కానీ ఉచితంగా సేవలు అందించాలనే కండిషన్తో మీరు పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగలుగుతారా? అట్లా కాకుండా మీరు అన్కండిషనల్గా ఇస్తే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఒక మెడికల్ సీటు 1,50,00,000 తీసుకుంటున్నారు. ఈరోజు 40%లో 20 లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజ్ మెయింటెనెన్స్కు 20 లక్షలు పెడితే మీరు రేపొద్దున 1,50,00,000 వసూలు చేస్తారు. వాళ్ళ మీద కంట్రోల్స్ ఉండవు. తర్వాత రేపొద్దున టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా 500 బెడెడ్ హాస్పిటల్ కట్టినేటివి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత వాళ్ళకు చెక్కింగ్లకు డబ్బులు వసూలు చేస్తారు, మిషనరీకి డబ్బులు అంటారు, మెడిసిన్స్కు డబ్బులు అంటారు, ఆపరేషన్కు డబ్బులు అంటారు. మరి ప్రజలకు ఎక్కడ ఉపయోగం? ప్రజా ధనంతో నిర్మించినటువంటి హాస్పిటళ్లను వాళ్ళకి ఇచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి ప్రజలకు ఏం ఉపయోగం చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గ స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రతి గ్రామ స్థాయిలో దీనికి వ్యతిరేకంగా 1,000,000 సంతకాల సేకరణ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. గ్రామాలలో ప్రజలే ముందరకు వచ్చి ఈ విధానానికి మేము వ్యతిరేకంగా సంతకాలు చేస్తామని ప్రజలందరూ కూడా ముందరకు వస్తున్నారు. తర్వాత కాలేజీల దగ్గర పోతే ఇది మా భవిష్యత్తుకు, మా తరానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం, మాకు అన్యాయం జరుగుతుంది, మేమందరం సంతకాలు పెడతామని విద్యార్థులు అందరూ వస్తున్నారు. కాబట్టి ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పటికీ దోపిడీనే ఒక అజెండాగా పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటేమి, ఎవడేమనుకుంటేనేమి, మేము దోచుకోవాలనుకునేది దోచుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో ఏ దేవునికి తెలుసు, కాబట్టి ఎటు రాము, కాబట్టి దోచుకున్న కాడికి దోచుకొని వెళ్ళిపోదామనేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రజా ఉద్యమం తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు భయపడి ఆపేలాగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.